నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు బోర్డు మీద బోల్డ్ అనే విషయాలు రాశారు. వృశ్చికం అంటే వృశ్చిక రాశి గురించి చెప్పబోతున్నారా? అవునండి. అంటే వృశ్చిక రాశి జాతకులు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రైట్, చెప్పండి. డేర్ డెవిల్. ఇవాళ పొద్దునే ఒక మనిషిని కలిసాను నేను. మొత్తం డేర్ స్టార్. వృశ్చికానికి సంబంధించిన మనిషి. ఆ మనిషిని కలిసాను. మళ్ళీ ఇప్పుడు ఆ రాశి గురించే మాట్లాడుతున్నాం. రైట్. వృశ్చికం అంటే ఫస్ట్ భయం లేనాడు. భయం ఎవరికి ఉంటుంది తెలుసా? ఎవరైనా నాకు వచ్చి హాని చేస్తారని ఉంటది. వృశ్చికం అంటే బేసిక్ గా ఏంటి? క్రియేచర్ అడుగుతున్నారా? క్రీచర్ ఏంటది? స్కార్పియన్. దాని లోపల విషం ఉంటది. ఇంకా అది ఎందుకు భయపడుతుంది? మనకు ఎవరైనా విషం పెడతారని మనం భయపడతాం, కానీ వాళ్ళ లోపల విషం ఉంది అంటే వీడెవరైనా హాని చేస్తాడు, కానీ వీడిని ఎవరు హాని చేయలేరు. వృశ్చికం వాళ్ళని ఎవరు హాని చేయలేరు. చావు దెబ్బ కొడతారు వీళ్ళు. స్కార్పియన్ కదా, అది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ డేంజరస్. వీళ్ళది ఎలా ఉంటది అంటే, మనము ఆలోచిస్తాం. రెండు గీతలు ఉంటాయి మనకు, ఎస్ నో. బేసిక్ గా మనం దీని మధ్యలోనే ఆలోచిస్తూ ఉంటాం, నిర్ణయం తీసుకోవాలా వద్దా అని. వీళ్ళకి అది తెలీదు. ఎస్ లేదు నో ఉంటే చేస్తే చేసేస్తాను, లేకపోతే చేయను. గొడవపడితే నేను చంపేస్తాను, లేకపోతే నేను క్షమించేస్తాను. మధ్యలో ఉండదు ఏది. ఎక్స్ట్రీమ్ డేరింగ్ స్టెప్. ఇదంతా ఎందుకు వస్తుందంటే, వీళ్ళలో వృశ్చికంలో ప్రతి రాశికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వచ్చినప్పుడు నడిచే వికీపీడియా అని మీరు అన్నారు. అలానే వృశ్చిక రాశికి ఒకటే ఒక పదం, నిజం. అంటే నిజం మాట్లాడటం కానీ నిజాయితీగా ఉండటం కానీ ఉంటుందా? ఆ నిజం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసారా మీరు? దాంట్లో ఒక చిన్న సీన్ ఉంటది. ఇన్ హౌస్ కోర్ట్ హియరింగ్ ఉంటది. నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు తాగున్నావా లేదా అని అడుగుతారు విజయ్ దేవరకొండని. విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న, విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న, విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్రెండ్, ముగ్గురు చెప్తారు, అరే నేను తాగలేదు అబద్ధం చెప్పు. కానీ వాడు అబద్ధం చెప్పాడు, నిజం చెప్తాడు. వాడిని కొడతారు, వాళ్ళ నాన్న కొడతాడు, వాడు జాబ్ పోతుంది, వాడు లైసెన్స్ రద్దు అవుతుంది, 5 years ప్రాక్టీస్ లో ఉండడు. అయినా వాడికి ఏమి ఇంపార్టెంట్? నిజం. అలాంటి మనిషి భూమి మీద ఉంటాడా? వీళ్ళు కూడా అంతే. వీళ్ళే వాళ్ళు. మంచి క్వాలిటీ మంచి అసెట్. కానీ అది ఒక ప్లస్, ఒక రకంగా మైనస్. అంతే కదా. వాడిని చూస్తే అర్జున్ రెడ్డి సినిమాలో రోజుకి 4-5 ఆపరేషన్స్ చేస్తున్నాడు. అదొక జోన్ లో వచ్చేసాడు. ప్రీతి వదిలేసింది, ఏం చేయాలి అర్థం కాదు, రోజు ఆపరేషన్లు చేస్తున్నాడు. అదేదో కసాయి కోస్తున్నట్టు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. వీడు కూడా ఒక బ్రేక్ దొరికింది కదా. ఆ బ్రేక్ దొరకడం వల్ల వాడు ఇటలీకి వెళ్తాడు, మళ్ళీ ప్రీతి దొరుకుతుంది. అంటే పాయింట్ ఏంటంటే, వీడు నిజాన్ని నమ్మితే ముందుకెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. వీడు నిజాన్ని నమ్మలేదనుకోండి, స్కామ్ చేస్తాడు. వీడు అంత పెద్ద స్కామ్ ఎవడు చేయడు. అదర్ షేడ్ ఆఫ్ ద కాయిన్. కానీ 99% వీళ్ళలో నిజాయితీ పరులే ఉంటారు. కానీ 1% స్కామర్లు ఉంటారు. అమ్మో చాలా డేంజర్ స్కామ్ చేస్తారు. అసలు మనం ఊహించలేము ఆ రేంజ్ లో స్కామ్ ఉంటుంది. పాయిజన్ కదా, ఏదైనా ఎక్స్ట్రీమే ఉంటది. పాయిజన్ తో మెడిసిన్ చేయొచ్చు, లేకపోతే పాయిజన్ తో మనిషిని చంపేయచ్చు. చాలా ఎక్స్ట్రీమ్ రాశి ఇది. ఇంకా కోపం అంటారా, కత్తులు పట్టుకొని ఉరుకుతారు వీళ్ళు. అసలు రౌడీజం చేస్తారు వీళ్ళు. సొసైటీని మార్చాలి. ఇప్పుడు హైదరాబాద్ లో అంబర్పేట శంకర్ అన్న ఉన్నాడు. ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ సాల్వ్ చేస్తుందో గవర్నమెంట్ సాల్వ్ చేస్తుందో తెలియదు, కానీ అంబర్పేట శంకరన్న దగ్గరికి వెళ్తే ఎంతో కొంత సొల్యూషన్ ఉంటుంది. చాలా మంది నమ్ముతారు. పూరి జగన్నాథ్ కూడా అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు అంబర్పేట శంకరన్న అని ప్రతి సినిమాకి పెడతారు. మామూలు మనిషి కాదు అతను. అంటే రోడ్డు మీద ఏదైనా జరుగుతుంది అనుకోండి, అక్కడికక్కడ బండి ఆపేసి వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. అంబర్పేట శంకరన్న కూడా అలానే చేసి పైకి వచ్చాడు. అంటే చాలా సీరియస్ ఉంటుంది మనిషి, జోక్ కాదు. ప్రాణము డబ్బు విలువ లేదు, అది నిజం, అది మంచి, అది కరెక్ట్, అంతే. వాడికి ఎన్ని దెబ్బలు తగినా డబ్బులు పోయినా ఏం పట్టించుకోడు, ఏమైనా చేస్తాడు. అసలు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను మీకు ఇవాళ. న్యాచురల్
8,000 అంటే ఏంటి బేసిక్గా రిస్క్. ఒక మనిషి టర్కీకి వెళ్ళాడు, టర్కీకి వెళ్ళి పని చేస్తున్నాడు, ఎంతో కొంత డబ్బులు సంపాదించాడు. ఇక్కడ ఏం లేదు పెద్దగా సంపాదన, 1950s అనుకుంటా. టర్కీకి వెళ్ళి బాగా సంపాదించాడు. ఎవడైనా ఏం చేస్తాడండి, ఇప్పుడు విదేశాలకు వెళ్తారు మామూలుగా మన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని అమెరికాకి వెళ్తారు, ఓ 4 కోట్లు 5 కోట్లు కట్టేసి ఇండియాకి తీసుకొచ్చి సెటిల్ అయిపోతారు. ఇక్కడ వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా ఆ ఓల్డేజ్ అనేది హ్యాపీగా స్పెండ్ చేస్తాడు. వీడు ఏం చేశాడంటే టర్కీకి వెళ్ళి బాగా సంపాదించి 1950sలో ఇండియాకి తీసుకొచ్చి మొత్తం డబ్బు ఒక వ్యాపారంలో పెట్టేశాడు. అసలు ఎవడైనా ఉంటాడండి భూమి మీద అలా? వాడి పేరు అంబానీ. అసలు ఆలోచన అనేది ఉండదు, ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అంతే. ఆ మైండ్ సెట్. వెళ్ళాడు, వచ్చాడు, ఇక్కడ బట్టల వ్యాపారం మొదలెట్టాడు, సఫారీ సూట్ అమ్మడం మొదలెట్టాడు. ఇండియాలో సఫారీ సూట్ అప్పటిదాకా ఎవరు అమ్మేటోళ్ళు కాదు. అతను తీసుకొచ్చి సఫారీ సూట్ ఫ్యాక్టరీ పెట్టి సఫారీ సూట్ అమ్మడం మొదలెట్టాడు అంబానీ అనే అతను. సూపర్ సక్సెస్. తర్వాత ధీరుభాయ్ అంబానీ. తర్వాత విమల్ వాచెస్ కాదు, విమల్ విమల్ సూపర్ అతిపెద్ద బ్రాండ్. ఆ రోజుల్లో, ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఆ రోజుల్లో విపరీతంగా సేల్స్. ఆ రోజుల్లో వేరే బ్రాండే లేదు, విమల్. సూటు ప్యాంటు కోటు అంటే విమల్. ఇప్పుడు కూడా అమ్ముతారు, ఆ బ్రాండ్ ఉంది, బాగానే నడుస్తుంది. సో అలా బాగా సంపాదించి ఒకటి తర్వాత మళ్ళీ ఏం చేసేవాడు అంటే తెలుసా అండి, వీడు అంబానీ అనే అతను విమల్లో సంపాదించింది, సఫారీ సూట్లో సంపాదించింది ఎవడైనా ఏం చేస్తాడు, మళ్ళీ దాచుకుంటాడు. వీడు అట్లా కాదు, మొత్తం తీసుకెళ్లి మళ్ళీ ఇంకో చోట పెట్టాడు. ఆ పెట్రోలియం అలా తీసుకెళ్ళడం పెట్టడం సక్సెస్, సూపర్ సక్సెస్. ఇవాళ ఇండియాలో రిచెస్ట్ పర్సన్. అంటే ఎక్కడో అక్కడ రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది. రిస్క్ తీసుకున్నాడు కాబట్టి బిలియనీర్ అయ్యాడు. సో రిస్క్ అనేది వీళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం అబ్జర్వేషన్లో ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఈ వృశ్చికం గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము అష్ట కష్టాలు పడుతున్నామని చెప్పే వాళ్ళల్లో ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు అసలు సుఖం అనేదే లేదు అని వృశ్చిక రాశి వాళ్ళే ఎక్కువ చెప్తారు. ఎందుకు చెప్తున్నారు మరి? అదే చెప్తున్నా, నిజంని పట్టుకుంటే ఎంత డబ్బులు సంపాదిస్తారంటే మనం ఊహించాం. సో నిజాయితీగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, భూమి మీద మనిషి అనేవాడు వృశ్చిక రాశి ఎస్పెషల్గా, ఇప్పుడు మిథున రాశి వాడు వికీపీడియా చదువుకుంటే చాలు, ఆ నిజాయితీగా ఉన్నాడా లేడా తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాడికి తేడా పడదు. కానీ వీడికి ఏమవుతుంది, వీడిని ఏ రోజైతే నిజానికి దూరం అయ్యాడో మొత్తానికి కొలాప్స్ అయిపోతాడు, జీవితాంతం కష్టాలు. సో వీడు మాత్రం నిజము వేరే వాడి కోసం. అంబానీ కూడా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడంటే, మన వాళ్ళు, మన దేశం వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మన వాళ్ళు మంచి తిండి తినాలి, మన వాళ్ళు 500కి ఫోన్ అమ్మాడు, మన వాళ్ళు ఫోన్ మాట్లాడాలి, వేరే వాడి కోసం ఆలోచించాడు, మంచిగా ఆలోచించాడు, నిజాన్ని నమ్మాడు, అందుకనే అంబానీ అయ్యాడు. వృశ్చిక రాశికి పెద్ద అడ్వాంటేజ్ అది. వేరే వాళ్ళ కోసం బతకాలి, నిజాయితీని నమ్మాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోసమే బతుకుతారు, నిజాయితీని అస్సలు నమ్మరు. తర్వాత ఏమంటారంటే జీవితాంతమే, మీరు ఏమన్నారు, అది జీవితాంతం నాకు కష్టాలు ఉంటాయండి. ఎందుకుండవు, నిజాయితీగా ఎవరైనా బతకాలి కదా. ఈ రోజుల్లో ఎవరు బతుకుతున్నారండి? వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా వీళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. అవును, రైట్. ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటండి వృశ్చిక రాశి వాళ్ళు? వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే, చుట్టుపక్కల అలరై అంత ఎందుకురా నీకు అంత కోపము అంటారు, నువ్వు ఎందుకురా అంత హాట్గా ఉన్నావు, నీకు ఎందుకురా అంత కోపము, చూడరా దానివల్ల నీకు శత్రువులు. అస్సలు మారకూడదు. విపరీతంగా శత్రువులు ఉంటారు. నిజం చెప్తే శత్రువులు వస్తారు కదా. యథార్థవాదే లోక విరోధి అని సామెత బాగా చెప్పారు. యథార్థవాదే లోక విరోధి. కాబట్టి శత్రువులు ఉంటారు, ఉండని, ఉండినా అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. క్యారెక్టర్ ని మార్చుకోకూడదు. వీళ్ళు శత్రువులని తలదంతారు, ఆ రేంజ్ కెపాసిటీ. తర్వాత పని రాక్షసుడు అయి ఉంటాడు, వీళ్ళలాగా ఎవ్వడు పని చేయరు. తర్వాత వారియర్, భయపడాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, రోడ్డు మీద 2 బండ్లు వచ్చాయి, ఒక స్మైల్ ఇస్తారు, లేకపోతే అరుస్తారు, కొంచెం కోపం ఉంటే వీడు డైరెక్ట్ వెళ్ళి కొడతాడు, తలకాయ పగలు కొడతాడు. అంటే వారియర్ అనమాట, స్పాట్ లో కొడతాడు. తప్పు నీది అంటే స్పాట్ లో కొడతాడు వాడు. రోడ్డు మీద బండి ఆపి మరీ కొడతాడు, చితక్ కొడతాడు. అట్లా కొడితే ఊరుకునే రోజులు కూడా కాదు కదా, మరి ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తారా? అసలు వీడిని చూస్తే భయపడతారండి, వీడిని చూస్తే భయపడతాడు. రైట్ అండి. అయితే
ఎండ్ ఆఫ్ ది డే పీస్ఫుల్ గా ఉండాలి లైఫ్ అని ఎవరైనా అనుకుంటారు, ఎంత వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళైనా. నిద్రపోయేటప్పుడు వీళ్ళు పీస్ఫుల్ గా ఉండాలని అనుకోరు. అనుకోరా? వీళ్ళు అనుకోరు పీస్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నిరంతరం అదే ఫైర్ తో ఉంటే వీళ్ళకి నిజం ఉంటే పీస్ఫుల్ ఉంటది. అదే అంటున్నా, నిజాన్ని ఆశ్రయించి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అదర్ దాన్ దట్ ఏ దేవతారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటే ఏం చెప్తారు? వీళ్ళు బేసిక్ గా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే అద్భుతంగా ఉంటది. రైట్. ఎందుకంటే ఇప్పుడు కుజ స్తంభన జరుగుతుంది. వీళ్ళు వృశ్చిక రాశి, వీళ్ళకి ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా కుజుడు కనుక వృశ్చికంలో ఉంటే జాతకంలో ఈ టైంలో వాళ్ళే అందరినీ కరెక్ట్ రివర్స్ అవుతారనమాట. మీకు అర్థమైందా? కొట్టేవాడు ఒకడైతే కొట్టించుకునేవాడు ఒకడు అంటారు కదా. ఇప్పుడు కొట్టించుకునే వాళ్ళందరూ ఎవరు? ఎవరి జాతకంలో అయితే కుజుడు స్తంభించున్నాడో అస్తమించున్నాడో వాళ్ళు ఇప్పుడు కొట్టించుకుంటున్నారు. ఎవరి జాతకంలో అయితే కుజుడు ఉచ్చ స్థాయిలో ఉన్నాడో లేదా స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే వృశ్చికంలో వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కేసులు ఉన్నాయి. 10 కేసులు చెప్తాను నేను ఇప్పుడు వినండి. హర్ష సాయి, రాజ్ తరుణ్, రేవంత్ రెడ్డి, నాగార్జున, కొండా సురేఖ, ఇరాన్, ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ అంశం అయితే చాలా చాలా ఏకంగా మిసైల్స్ ఎట్లా వేసేస్తున్నారు. 180 మిసైల్ అసలు ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు జనాలు. ఒక్క మిసైల్ వేస్తే పంజాగుట్ట మొత్తం కూలిపోతుంది. అలాంటిది 180 మిసైల్స్ వేసారు. అసలు ఎక్కడ చూసినా కొట్లాటలే జరుగుతాయండి. ఇప్పుడు జరుగుతాది, టైం అలాంటిది. చెప్పాను కదా, టైం అలాంటిది, ఎవడు ఏం చేయలేడు. రైట్. సో ప్రత్యేకించి వీళ్ళు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వై సో సీరియస్ అంటే కొంచెం సీరియస్ గా ఉంటారు అంతే. వాళ్ళ కొంచెం నార్మల్ గా ఉండడం నేర్చుకున్నారే, క్షమించవచ్చు. రోడ్ మీద పోతున్నాం, అడ్జస్ట్ అవుదాం, కాంప్రమైజ్ అదే బాగుంటది కదా. కొంచెం కామ్ డౌన్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మంచి నిజాయితీ పరులు వృశ్చిక రాశి వాళ్ళు అని చెప్తున్నారు. సో వ్యూస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి.